ఈ స్టేడియంలో అమిత్ షా సభ ఉండబోతా ఉంది. వారి కార్యకర్తలతో పాటు ఈ సభకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అక్కడి నుంచి అందిస్తారు. నరేష్, ఏంటి కార్యకర్తలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, పార్టీ ఏం చెప్తా ఉంది, ఈ సభకు సంబంధించి ఏంటి వివరాలు మొత్తంగా? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అమిత్ షా ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. నిజానికి ఆయన 1 గంట 20 నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి సిక్ విలేజ్ లో ఉన్న ఇంపీరియల్ గార్డెన్స్ కానీ వెళ్తారు. అక్కడ సోషల్ మీడియాకు సంబంధించిన వారియర్స్ అంటే ఒక 2 నుంచి 3 వేల మంది ప్రతినిధులతో అమిత్ షా సమావేశం అవుతారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఎల్బీ స్టేడియంకి వస్తారు. ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. విజయ సంకల్ప సమ్మేళనం పేరుతో ఈ సభను నిర్వహిస్తారు. నిజానికి బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 4-5 తేదీల్లో 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అదేవిధంగా బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రసంగించి వెళ్లారు. దానికి కొనసాగింపుగా బీజేపీ అగ్రనేతగా ఉన్న అమిత్ షా ఈ రోజు రాబోతారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంకి రాబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. పోలింగ్ బూత్ అధ్యక్షులతో పాటు ఆపై పదవులు ఎవరైతే పార్టీ పదవులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశం రాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 35,000 పోలింగ్ బూత్లు ఉన్నాయి. సుమారు దానికి సంబంధించి ప్రతి పోలింగ్ బూత్ లో బీజేపీకి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. పార్టీ ఏర్పాటు చేసుకున్న సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసుకుంది. ఆ పోలింగ్ బూత్ అధ్యక్షులతో పాటు ఆ బూత్ కమిటీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ బూత్ స్థాయిలో ఏ విధంగా బూత్ మేనేజ్మెంట్ చేయాలి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనే అంశం మీద ఈ సమావేశంలో అమిత్ షా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు. వాస్తవానికి ఇంకొక 40 రోజుల్లోనే తెలంగాణలో పోలింగ్ జరిగిద్ది అనేది ఒక అంచనా. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కు మరొక 2-3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపలే తెలంగాణని పూర్తి స్థాయిలో బీజేపీ జాతీయ నాయకులు చుట్టేస్తున్నారు. ఇప్పటికే అగ్రనేత ఏదైతే ప్రధానమంత్రి మోడీ 2 రోజుల పాటు పర్యటించి వెళ్తే మరొక అగ్రనేత అమిత్ షా ఈ రోజు హైదరాబాద్ రాబోతున్నారు. ఇదే ఎల్బీ స్టేడియంలో 2013 ఆగస్టు 6వ తేదీన ప్రధానమంత్రి మోడీ ప్రధాని కావడానికంటే ముందు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఆయన ప్రచారం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి సభను హైదరాబాద్ లో, అది కూడా ఈ ఎల్బీ స్టేడియంలోనే ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఈ సమావేశం ద్వారానే ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఇప్పటికే 9 మంది అభ్యర్థులు 17 పార్లమెంట్ సెగ్మెంట్లు గాను 9 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో మరొక 8 మంది అభ్యర్థులకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. ఒక 2-3 రోజుల్లోనే బీజేపీ 2వ విడత జాబితా కూడా రాబోతుంది. సో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బీజేపీ అభ్యర్థులందరినీ కూడా ప్రకటించి పూర్తి స్థాయిలో ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఇక అమిత్ షా సాయంత్రం ఈ సభలో ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం కూడా ఆయన పర్యటన చాలా ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ ముఖ్య నాయకులతో పాటుగా ఏదైతే పార్టీకి సంబంధించిన 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఇన్ఛార్జీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా ఈ 40 రోజులు ఏ విధంగా ప్రచారం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఏ అంశాలను ప్రజలకు వివరించాలి, ఏ రూపంలో ఓట్లు తీసుకోవాలనే దాని మీద పార్టీ ముఖ్య నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయబోతారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన 6 గంటల తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్ళిపోతారు. సో మొత్తానికైతే ఎన్నికలే లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్ల గెలిపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ రోజు అమిత్ షా టూర్ కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత ఎక్కువ స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తామన్న ఆశాభావాన్ని బీజేపీ వ్యక్తం చేస్తుంది. గతంలో 2019 లోక్సభ ఎన్నికల్లో భాగంగా 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కనీసం డబుల్ డిజిట్ ను గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ రోజు ఎల్బీ స్టేడియంలో జరగబోతున్న సభ ద్వారా బీజేపీ పూర్తిగా ఎన్నికల ప్రచారానికి వెళ్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.